జనసేన పార్టీ తన పార్టీ ఆఫీస్ తెలంగాణలో ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే ఇటీవల జరిగిన జూన్ 2న జరిగిన విషయాలతో పరిగణలోకి తీసుకొని తన పార్టీ ఆఫీస్ ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ జనసేన పార్టీ జాతీయ పార్టీగా మారాలనే ఉద్దేశంతో తెలంగాణలో తన పార్టీ ఆఫీస్ ప్రారంభించడం జరిగింది. ఇటీవల ఢిల్లీలో తన జాతీయ సదస్సు ఏర్పాటు జరిగింది. ఎందుకంటే ప్రాంతీయ పార్టీలకు జాతీయ దృక్పథం ఉండాలనే ఉద్దేశంతో ఢిల్లీలో పార్టీ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఎందుకంటే తన పార్టీ కూడా వివిధ రాష్ట్రాల్లో విస్తరించాలనే ఉద్దేశంతో తెలంగాణలో కూడా తను విస్తరించాలనుకుంటుంది. రాబోయే ఎలక్షన్లో కూడా జనసేన పార్టీ క్రియాశీలకంగా మారి ఎన్నికల్లో పోటీ చేస్తుందని, ఇక్కడి సమస్యలపై ప్రస్తావిస్తుందని, సమస్యలపై పోరాడుతుందని వారు చెప్పడం జరిగింది. ప్రారంభ సమయంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ, ఇతర ముఖ్య నాయకులు మాట్లాడుతూ జనసేన పార్టీ ఆఫీస్ ఎప్పుడు తెరిచే ఉంటుందని, ఎవరికి కష్టం వచ్చినా ఇక్కడ వచ్చి చెప్పుకోవచ్చు అని తన పార్టీ వారి తరపున పోరాడుతుందని, ముఖ్యంగా మాకు పార్టీ చట్టసభల్లో అధికారం లేకున్నా కూడా వారి గొంతుగా మేము పోరాడతాం వారు చెప్పడం జరిగింది. రాబోయే జీజీఎంసీ ఎలక్షన్లో దృష్టిలో పెట్టుకొని వారి కార్యాచరణ ఉంటుందని తెలుస్తుంది. దీనిపై కవిత గారు కూడా వ్యంగ్యంగా స్పందించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ మహేష్ గౌడ్ గారు మాట్లాడుతూ ఎవరైనా పార్టీ ప్రారంభించుకోవచ్చు, ఎవరైనా పోటీ చేయొచ్చు అని వారు కూడా చెప్పడం జరిగింది. అయితే అనుకున్న విధంగానే జనసేన తన జీహెచ్ఎంసీలో మరో విధంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీ ఇక్కడ ఇండివిజువల్గా అంటే బీజేపీ మొత్తం కలిసి వస్తే పర్వాలేదు, రాకుండా స్వతంత్రంగానే మేము పోటీ చేస్తామని వారు బహిర్గతంగా చెప్పడం జరిగింది. రామచంద్రరావు కూడా ఎందుకంటే మా ఎన్డీఏలో భాగస్వామ్య పార్టీ అయినా ఇది రాష్ట్రంలో మా నిర్ణయాలకు అనుగుణంగా ఎవరి సొంత ప్రయోజనాలు వారికి ఉంటాయని వారు కూడా వ్యాఖ్యానించడం జరిగింది. కాబట్టి కొత్త పార్టీ రాబోయే ఎన్నికల్లో ఎటువంటి ప్రభావం చూస్తుందని ఇప్పుడే చెప్పలేము. రాబోయే కాలంలో జరగబోయే పరిస్థితులను బట్టి అప్పుడు వాళ్ళు తెచ్చుకున్న ఓటు శాతం బట్టి ఆ జనసేన పార్టీ ఏ విధంగా ప్రవర్తిస్తుందో అప్పుడు తెలుస్తుంది మనకు.